हाँ, बोलो। वो भाभी जी, हमने सुना है आपके यहाँ कोई బయట किराए के लिए చాలా कमरा खाली है। ప్రొటెస్టెస్ हाँ, జరుగుతున్నాయి. है खाली। ఏం జంతర్ మంతర్ అని దాని చదువుల మీద 10,000 చాలా रुपए किराया होगा మంది और एडवांस भी देना చేస్తున్నారు पड़ेगा। ప్రొటెస్ట్ ठीक है, तो हम कल ही కానీ शिफ्ट हो నిజం जाते हैं। చెప్పాలంటే మా ప్రొటెస్ట్ జరగాల్సింది ఇంటి ఓనర్ల మీద. ఇంటి అద్దెలు ఏంటండి బాబు మరీ దారుణంగా వాళ్ళదేదో వాళ్ళకేదో ఈఎంఐలు ఉన్నాయని మన सुनो, మీద పడి పడి మొత్తం वहाँ లాగేసుకుంటున్నారు. कपड़े मत सुखाया करो। अपना स्टैंड लो और అక్కడికేదో कपड़े మనం के अंदर ఫ్రీగా कपड़े सुखाओ। ఉన్నట్టు చాలా వరకు మనల్ని भाई ఇబ్బంది कमरा रेंट पे दिया పెట్టేస్తున్నారు. है, पूरा घर नहीं। అంతేకాకుండా ठीक है మనము भाभी, ఒక आगे से 1 समझो। ఇయర్‌కి పెంచుతా ఉంటారు ఓనర్లు. ఆళ్ళకి మనసాక్షి ఉండదా అనిపిస్తది నిజంగా. ఓన్ హౌస్ అయితే हाँ ఏదైనా बेटा, చేయొచ్చా हाँ వాళ్ళు? बेटा, सबको कार्ड दो। మరీ దారుణంగా కాకపోతే और उन నేను किराएदारों को ఇందులో వాయిస్ ఓవర్ ఇస్తూ अरे, కూడా ఈ వాయిస్ किराएदारों को ఎందుకు कौन कार्ड देता है? छोड़ना నేను दो। వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా ఈ వాయిస్ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అందులో ఉన్న వాయిస్ కూడా వినిపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పడే ఇబ్బందులు నేచురల్‌గా చాలామంది ये कैसी పడుతున్నారు. आवाज़ आ रही నిజం है? చెప్పాలంటే ఓన్ హౌస్ లేకపోతే మరీ దారుణం అండి. చచ్చినా కూడా ఉంచనియ్యరు. అది ఏం చేస్తామండి? దేవుడు అందరికి ఒకలాగా రాతలు ఇయ్యడు కదా! अरे మరి समझाते పోనీ क्यों नहीं हो तुम अपने बच्चे को? కంపెనీలలో ये कोई पार्क या ఉద్యోగాలు मैदान थोड़ी బాగున్నాయంటే ना అది है। లేదు. कोई टाइल टूट ఏం गई तो कौन చేయమంటారు? जिम्मेदार होगा? ఉద్యోగాల కోసం ठीक హైదరాబాద్‌లోకి है भाभी కానీ जी, मैं समझा दूंगा, कोई ఎక్కడికెక్కడికో बात नहीं, పోతారు. बच्चा ही तो ఓన్ है। హౌస్‌లో అంటే అదేమన్నా మామూలు విషయమా? अपने ही मकान के కంపెనీలలో बच्चे చూస్తే बैठे हैं। 12,000, 15,000, 18,000, 20,000, 30 అంతకంటే ఒక సామాన్యుడికి ముందుకు జరగది జీతం. 12,000 आंटी, జీవితంలో हमें వాడు పెద్ద 15,000 ఇల్లు में नया చూడొద్దు. ఇగ किराएदार मिल रहा है। 1 बीएचకేకే 11,000, खबर है? मैंने आज 12,000, ही इन किराएदारों को 15,000 कमरा खाली करने के लिए बोल दूंगी। దారుణంగా మాట్లాడుతున్నారండి. అసలు దీని మీద ప్రొటెస్ట్ జరగదు. ఇది నేను చెప్తున్నా గదా! ఈ వాయిస్ ఓవర్ ముందుంది, ఇది अच्छा हुआ వెనకుంది भाई साहब, గాబట్టి आप घर ही मिल गए। చెప్తున్నా గదా! అర్థం గాక చాలామంది हाँ जी बहन స్కిప్ जी, గూడా बताइए। చేస్తారు. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటా. मुझे ये कमरा खाली चाहिए చాలామంది 5 दिनों में। ఇలా ఇంటి ఓనర్లకు నిజం చెప్తున్నా అదేంటి సాఫ్ట్‌వేర్ కంపెనోళ్ళందరిని పీకి పడేయాలనిపిస్తుంది. ఆళ్ళకి देखोगे లక్షల तो कहीं ना कहीं कुछ జీతాలున్నాయని ना कुछ ఇంటి तो मिल ही ఓనర్లకి जाएगा। ఎంత पर अभी 30,000, 40,000 అని ఇచ్చి बार बार చస్తున్నారు. कुछ नहीं, ఆ खाली దరిద్రుల कर दीजिए। కారణంగా నిజంగా మిడిల్ క్లాస్ వాడికి బతకడం కష్టమైతాంది. నిజంగా 100% వాడు గనక ఏందండి రివర్స్ कैसे అయితే कर తప్ప सकते हैं? దీంట్లో మార్పు రాదు. किराएदार इंसान नहीं ప్రొటెస్ట్‌కి है, ఎలా అయితే हमारे స్టూడెంట్స్ ऊपर हमारी भी సహకరించిండ్రో रुक सकते हैं। ఇంటి ఓనర్ల మీద ధర్నాకు దిగితే మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి మగాళ్ళు, ఆడవాళ్ళు చాలా వరకు దీంట్లో పాల్గొనడం మాత్రం బావుండేది. కానీ ఇది జరగాలంటే ఇంకో జన్మెత్తాలి. मकान ఇది मालिक को మాత్రం तो सिर्फ एक कमरा खाली ఖచ్చితంగా. मिलता, पर एक किराएदार के लिए उसकी बसाई हुई दुनिया है। घर चाहे छोटा हो, पर कम से कम अपना होना चाहिए।